నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గర నుంచి మనం ఎన్నో ఆర్థిక విషయాలని మీకు తెలియజేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు మన ముందలకి నాగలక్ష్మి గారిని తీసుకొని వచ్చాను. సో ఈరోజు నాగలక్ష్మి గారు తన లైఫ్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక ఫ్యామిలీ పర్సన్‌గా వాళ్ళ ఫైనాన్షియల్స్ని ఎట్లా స్టేబుల్ చేసుకున్నారన్న విషయాల్ని ఆవిడ నోటితోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీకు సో పర్సనల్ ఫైనాన్స్ పాయింట్లోకి వచ్చేసరికి పర్సనల్ ఫైనాన్స్ని ఉమెన్ బాగా హ్యాండిల్ చేస్తారా, మెన్ బాగా హ్యాండిల్ చేస్తారా? ఉమెనే హ్యాండిల్ చేస్తారండి. ఎక్స్ప్లెయిన్ హౌ. వై నాట్ మెన్? మెన్ కూడా హ్యాండిల్ చేస్తారు. యా. బట్ మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి అంటే ఉమెన్కి ఉంటుందండి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి జాగ్రత్త ఎక్కువ ఉంది. ఓకే. ఆ జాగ్రత్తలో ఏంటంటే దాన్ని డిజైన్ చేస్తారు. వాళ్ళకు ఉండే రెండు వీక్నెస్లు. ఒకటి షాపింగ్, అదే గోల్డ్ శారీస్ మీద తప్పితే ఇంకా దేని మీద ఉండదు. ఓకే. సో అందుకని చెప్పి ఇంకేం చేయరు. అండ్ ఇంకొకటి పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ రూపాయి దీనికి ఖర్చు పెట్టేస్తే ఇంకొక దానికి ప్రాబ్లం అవుతుంది అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. దాంట్లో మాత్రం మీకన్నా మాకే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఐ డూ అగ్రీ. కానీ నేను అబ్జర్వ్ చేసిన చాలా కేసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తుంటారు నన్ను కలవటానికి, ఫైనాన్షియల్స్ మాట్లాడటానికి. సహజంగా ఇన్ జనరల్ నేచర్ అది మా ఇంట్లో ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఉండేదే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్ కొంతవరకు వాళ్ళకి భయం ఎక్కువగానే ఉంటుంది. ఆ భయంతో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతున్నారు అనేది కూడా నేను ఒకటి ఐడెంటిఫై చేశాను. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చేసరికి మగవాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవాలండి, ఆడవాళ్ళు ఒక్కటే కాదు. కానీ ఇక్కడ ఆడవాళ్ళ యొక్క ప్రెషర్ బాగా పడుతుంది. తీసుకోకుండా ఆగిపోవడానికి కూడా కొన్ని కారణాలు అయినాయి, నేను చాలా చూశాను. క్లారిటీ లేకపోతే అలా జరుగుతుందండి. ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ కొన్ని బౌండరీస్ పెట్టుకొని అంతవరకే ఆలోచిస్తారు. ఓకే. ఇది చాలా కష్టపడితే ఈ డబ్బు వచ్చింది కదా, ఇందులో పెడితే పోతుందన్న భయం వాళ్ళకి. ఓకే. ఆ భయాన్ని క్లియర్ చేస్తే హ్యాపీగా వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో ఈ కేసులో అసలు ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ అనేది ఉమెన్కి ఖచ్చితంగా కావాలి. అవును. ఒకప్పుడు అని అంటే కంప్లీట్గా ఇంట్లో డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు మగవాళ్ళు తీసుకునే వాళ్ళేమో, కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. ప్రాక్టికల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసే తీసుకుంటున్నారు. కాకపోతే ద లెవెల్ ఆఫ్ అవేర్నెస్లో ఒక గ్యాప్ ఉందేమో అని చెప్పేసి నాకు ఒకటి అనిపించింది. సహజంగానే మెన్ కొంచెం ధైర్యం చేస్తారు, సమ్ టైమ్స్ ఉమెన్ ధైర్యం చేసినా కూడా చూశాను. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసులో ఉమెన్ కొంచెం కన్జర్వేటివ్. మీరు చెప్పిన కేసే, పిల్లల కోసం డబ్బులు ఉండవేమో, పెడితే పోతాయేమో, వాళ్ళకి ఆ భయం కూడా ఉంటుంది. కానీ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ అవేర్నెస్ వాళ్ళకి లేకపోవటం వల్ల అనే ఒక పాయింట్ మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. సో అవేర్నెస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఉమెన్కి ఇవ్వాల్సిన బాధ్యత చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మీద ఉంటుందా, లేకపోతే పెళ్ళాక హస్బెండ్ మీద ఉంటుందా? అది అందరి మీద ఉంటుందండి. ఓకే. చిన్నప్పటి నుంచి పెరిగిన విధానమే పెద్ద అయిన తర్వాత యూజ్ అవుతుంది. మొక్కై వంగంది మానై వంగంది అంటారు. ఒక ఉమెన్ భయపడింది అంటే ప్రీవియస్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, వాళ్ళ పేరెంట్స్లో, వాళ్ళ ఫ్యామిలీలో చిన్నప్పుడు తను ఫేస్ చేసింది ఏముందో దానివల్ల వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఓకే. దాన్ని మనము తీసుకోగలిగితే, దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే వాళ్ళంత మంచి సపోర్టర్ ఇంకొకళ్ళు ఉండరు. ఓకే. వాళ్ళు భయపడుతున్న దానికి మనం క్లారిటీ ఇవ్వాలి. ఓకే. మొండిగా వాదించరు, ఆన్సర్ తెలియకపోతే వాదిస్తారు. అంటే వాదించడంలో తప్పేమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ బాధ కూడా ఫ్యామిలీ గురించే. అవును. ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఫర్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ మెన్ కన్నా కానీ చాలా అవకేషన్స్ ఉంటాయేమో కానీ బయట ఫ్రెండ్స్, ప్రపంచం అని, ఉమెన్కి ఆ కండిషన్ ఉండదు. వాళ్ళకి ప్రపంచం అంతా ఫ్యామిలీనే. అంతే. సో ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. సో మీకు ఫస్ట్ బడ్జెట్ బట్టి ఖర్చు పెడతారా, లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఫ్రమ్ ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెన్సెస్? బడ్జెట్తోనే ఉండాలండి. ఓకే. లేకపోతే మన లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండదండి. ఓకే. ప్రీవియస్ మాది బిజినెస్ అండి. ఓకే అండి. బిజినెస్లో మాది వెడ్డింగ్ ఈవెంట్స్ అన్నాను కదా, సీజనల్ బిజినెస్. ఒక నెల వస్తుంది, ఒక నెల రాదు. ఓకే. బడ్జెట్ లేకుండా ఖర్చు పెట్టామనుకోండి, డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టేసి డబ్బులు లేనప్పుడు బాధపడాలంటే రాజీ పడలేము. ఎంత దాచిపెడుతుంటారు వచ్చిన దాంట్లో నుంచి? అప్రాక్స్ పర్సంటేజ్ అడుగుతున్నాను నేను. దాచిపెట్టడం కాదండి, అవసరానికి ఖర్చు పెట్టడం. ఓకే. ఈరోజు నేను మంచి షాపింగ్ చేస్తాను, బట్ వేస్ట్ చేయను. నేను 1000 రూపాయలు పెట్టి కొన్నాను అంటే అది 10,000 లుక్ ఉండాలి. నా మెయింటెనెన్స్ చూసి అందరూ బాగా మెయింటైన్ చేస్తుంది, ఈమెకి ఎంతో ఖర్చు పెట్టేస్తాను. దాంతో జర్నీ చేస్తే తెలుస్తుంది నేను ఎంత బడ్జెట్ అనేది. ఓకే. మనము అకేషనల్గా కూడా అండి
గ్రాండ్గా ఉంటుంది, బడ్జెట్లో ఉంటుంది. బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటాం. బడ్జెట్లో ప్లాన్ చేస్తాను. ఓకే. యాక్చువల్గా బిజినెస్ అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి. బట్ జాబ్ సెక్యూర్డ్ లైఫ్, సిస్టమేటిక్గా బతకడం నేర్పుతుంది. మాది ప్రాపర్ చిన్నప్పటి నుంచి బిజినెస్సే కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనేది ఫుల్ క్లారిటీ ఉంది. ఓకే. అట్లనే ఊరికే వచ్చే డబ్బులు నిలబడితే నేను అనుకోనండి. ఓకే. చాలా చాలా ప్రాఫిట్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు ఊరికే వస్తాయి అని ఆశపడతామో ప్రిన్సిపల్ కూడా పోతుంది. ఇప్పుడు బేసిక్గా మీరు ఒక మాట చెప్పారు, ఊరికే వచ్చే డబ్బులు నిలబడవు, ప్రిన్సిపల్ కూడా పోతుంది అని. ఈ జనరేషన్ వాళ్ళు, ఈ జనరేషన్ అంటే అది జెన్జీ అయి ఉండొచ్చు, లేకపోతే 90s కిడ్స్ ఎవరైనా కానివ్వండి, మా జనరేషన్ అనుకోండి ఒక రకంగా. సో డబ్బుని త్వరగా సంపాదించాలి అని ఒక దాంట్లో పరుగులు పెడుతూ ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు బోలెడు మంది 90% ఉన్నారు సార్. 90%. అటు వాళ్ళకి తెలియని దాంట్లో స్టాక్స్ కొనటము, అవును, అదొక స్టైల్ అయిపోయింది. అవును. చేతిలో ఫోన్ పట్టుకొని ఏదో ఒక ఎర్ర బటన్ పచ్చ బటన్ నొక్కినట్టుగా నొక్కి పోగొట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది, పోయేదాకా తెలియదు. అవును. సో అట్లాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, ఫ్రాంచైజెస్ అని షేర్స్ అని ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. దాని వాళ్ళు దానికి ఉంటారు సపరేట్గా. మీకు వచ్చే శాలరీ ఏదైనా సరే ఎన్ని రోజులు ఎంత టైం కష్టపడితే వస్తుంది, దాన్ని కాపాడుకోవడానికి తక్కువ అమౌంట్ వచ్చినా సరే సెక్యూరిటీ ఉండే దాని మీద ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు పరిగెత్తుతూ వచ్చేసిన మనం మెట్లెక్కామనుకోండి హ్యాపీగా ఉంటుంది, మనం పైకి ఎగిరామనుకోండి కింద పడతాం కదా. అవును. అట్లాంటి దాన్ని మనం ఫోకస్ చేసుకోవాలండి. ఊరికే వచ్చేస్తాయి అంటే నీళ్ళ మీద బుడగలాగా అనిపిస్తుంది నాకు. అది నేను షేర్స్ అయినా లేకపోతే ఇంకా సమ్ గేమ్స్ అలా అంటారు కదా, నేను అది ఒక చీట్ల ప్యాక్ లాగా ఫీల్ అవుతాను. ఓకే. అది వస్తుంది ఫస్ట్, పోయేటప్పుడు మొత్తం తీసిపోద్ది, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు తీసిపోద్ది. ప్రతిదానికి ఒక రీసెర్చ్ స్టడీ, అది ఎవరు చేయగలసిన పని వాళ్ళు చేయాలి. 100% సార్, అంతే. 100%. మీ లైఫ్లో మీరు చేసిన ఒక పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ ఏదైనా ఉందా? చాలా ఉందండి. అయ్యో చెప్పండి. చాలా పెద్ద మిస్టేక్ అండి. ఓకే. ఫస్ట్ మాది బిజినెస్ కదండి. బిజినెస్ అనేసరికి ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా తెమ్మంటుంటుంది. మనం సిన్సియర్గా పే చేస్తున్నప్పుడు అప్పిచ్చేవాడు ఇంటికి వచ్చి మరీ పిలిచిస్తాడు. ఓకే. వడ్డీ కట్టేటప్పుడు 25-30 ఏళ్ళు రెగ్యులర్గా వడ్డీలు పే చేస్తామండి. ఒక్కసారి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పటిదాకా వీళ్ళు ఎంత పద్ధతిగా మనకి ఉన్నారు అనేది పోతుందండి. నేను రీసెంట్గా తెలుసుకున్న ఒక్క పచ్చి నిజం ఏంటంటే, అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. మనకి అకౌంటబిలిటీ ఉంది కాబట్టి కష్టమైన తిరిగి కడుతున్నాం. మనం ఇచ్చినోడికి అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఇవ్వడు. అందరూ మనలా ఉండరు కదా. సో నేను తెలుసుకున్నది ఏంటంటే, అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అప్పు చేయడం వల్ల తప్పు చేస్తున్నామనే. వడ్డీకి ఇచ్చే వాళ్ళకి ఎథిక్స్ ఉండవు సార్. అది బిజినెస్. నిజంగా చెప్పాలంటే బిజినెస్లో ఇంకా అంతే, అది వాళ్ళ వ్యాపారం. అదే నేను అదే అన్నాను, వాళ్ళు అది బిజినెస్, మనం మాట్లాడకూడదు అంతే. వాళ్ళకి జాలి దయ ధర్మం ఏమీ ఉండవు. వాళ్ళు కూడా 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ ఇస్తామంటే అసలు తిరిగి ఇవ్వగలడా లేదా అని ఆలోచించడు. ఎలా ఇస్తారు, ఎంత లాభం వస్తే ఇస్తారు అనేది ఉండాలి కదా, అది కూడా ఉండదు. సో అట్లా ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డులు ఉంటాయి, బ్యాంకు వాళ్ళు మీకు ఇంత ఎలిజిబుల్ ఉందని గొడవ చేస్తారు. కార్డు తీసుకున్న తర్వాత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. బట్ తిరిగి కట్టకపోతే ఆ ఫోన్ కాల్స్ టార్చర్ లెక్క ఉంటాయి. అవి ఎందుకండి? ఇప్పుడు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి దీనికి ఒక ఎక్స్టెన్షన్ అండి. ఫస్ట్ ఉద్యోగం రాగానే మనకి ఏది వచ్చినా రాకపోయినా కానీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది. జాబ్తో పాటుగా అది ఒక ప్యాకేజ్ అనమాట క్రెడిట్ కార్డ్ అనేది. ఒకసారి క్రెడిట్ కార్డ్ వచ్చింది అని అంటే, అది క్రెడిట్ కార్డ్ ఎట్లాంటి ఫీలింగ్ ఇస్తుంది అని అంటే, మన జేబులో లేనిది కూడా మన జేబులో ఉంది అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఇస్తుంది. 100% అండి. రైట్. సో బేసిక్గా క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి ఇట్లా ఫ్రాంక్లీ స్పీకింగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన దేశంలో ఐఫోన్ ఎఫర్డ్ చేసేవాళ్ళు లేరు అని అంటాను నేను. ఒక ఐఫోన్ కొనాలంటే ₹1,00,000. ఒక మనిషి సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు? 10 లక్షలు 12 లక్షలు మన యావరేజ్ ఇన్కమ్ ఉండేవాళ్ళు, అంటే మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ సంపాదించేది. కానీ ఐఫోన్ యొక్క సేల్స్ ఎంత ఉంటాయంటే మిగతా వాటి అన్నింటినీ దాటేసి ఉంటాయి. అది ఎందుకు వస్తుంది అని అంటే, మెజారిటీ ఆఫ్ ద ఐఫోన్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయంటే క్రెడిట్ కార్డ్ నుంచే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దీనివల్ల ఈ ప్రక్రియలో కనుక వాళ్ళు కొనసాగుతూ ఉంటే వాళ్ళ జీవితం ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మీకు ఒకటి చెప్తున్నాను సార్, క్రెడిట్ కార్డు వస్తూనే అది యూజ్ చేయడానికి ఆఫర్లు కూడా తెస్తుంది. అవును.
ఇప్పుడు నాకు బర్గండి అకౌంట్ ఉంది సార్. బర్గండి అంటే హై అండ్ ప్రయారిటీ అకౌంట్ బ్యాంకుది. ఎయిర్పోర్ట్లో ఈ మధ్య వారానికి ఒకసారి దుబాయ్ వెళ్తున్నాను కదా, ఎయిర్పోర్ట్ లాంచ్లో పర్చేస్ చేస్తే ఆఫర్ అన్నాడు, యాక్సిస్ కార్డు మీద ఆఫర్ అన్నాడు. బట్ క్రెడిట్ కార్డుకి అయితేనే ఆఫర్ వర్తిస్తుందంట, బర్గండి అంటే అప్పు చేస్తేనే ఆఫరు. మరి చూడండి, అది అంటే వాళ్ళు అప్పు చేసే విధంగా అది వాళ్ళ బిజినెస్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కానీ మనకంటూ 2 చెవుల మధ్యలో ఇంత బుర్ర ఉంది కదా, మనం తీసుకోకూడదు. అది క్రెడిట్ కార్డ్ అంటేనే అప్పు, దాన్ని మనం తీసుకోకూడదు. మనకు అవసరానికి ఆపద్ధర్మంగా వాడుకోవడానికి మాత్రమే క్రెడిట్ కార్డ్ అండి. నాకు ఫోనేనండి, నేను బేసిక్ ఫోన్ వాడేదాన్ని హైదరాబాద్ రాకముందు. అప్పుడు వాట్సాప్లో వీటిలో చూస్తుంటే మా బాబుని కానీ మా హస్బెండ్ని కానీ పోట్లాడేదాన్ని, టైం అంతా దాంట్లో వేస్ట్ చేస్తున్నారు అనేదాన్ని. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా వర్క్ అంతా దాంట్లోనే. అది తప్పు అని నేను చెప్పను, బట్ వాడుకునే విధానం తప్పు అంటున్నాను. అంటే ఇప్పుడు 2 విధానాలండి. అగైన్ ఇప్పుడు ఒక ఫోన్ అవ్వచ్చు, ఏదైనా కాస్ట్లీ గ్యాడ్జెట్ వాట్ ఎవర్, అది ఎఫోర్డబిలిటీ లిమిట్లో ఉండాలని చెప్పేసి నేను ఆర్గ్యూ చేసేది. ఈరోజు మనం ఒక వస్తువు కొంటున్నాము అని అంటే నా ఉద్యోగం లేకపోయినా నేను దాన్ని మెయింటైన్ చేయగలుగుతానో లేదో అని ఒక భయం ఉండాలి కదా. అవును, ఆ భయం లేకపోతే అది కుదరదు. 100% అండి. సో మీ లైఫ్లో ఏదైనా ఒక లైఫ్ ఇట్లా కేవలం చూపించుకోవాలి, నేను ప్రొజెక్ట్ అవ్వాలి, సహజంగా ఉంటుంది కదా పియర్ కంపారిజన్, నేను వాళ్ళకంటే బెటర్గా ఉండాలి అని. అంటే నేను మీ విషయాలు అనట్లేదండి, మీరు చూసిన మీ సర్కిల్లో అయి ఉండొచ్చు. కేవలం వాళ్ళ ఒక స్టేటస్ను చూపించుకోవడం కోసం ఖర్చు పెట్టి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సొసైటీ మొత్తం స్టేటస్ చూపించడానికే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి సొంత ఇల్లు వాకిళ్ళు ఉన్నా లేకపోయినా ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ చేశారంటే హంగామా ఎంత చేస్తున్నారు. ఇప్పుడు మనం లంచ్ మెనూ చూద్దాం సార్, ఎన్ని ఐటమ్స్ పెడితే అంత గ్రేట్ ఫీల్ అవుతున్నారు. డస్ట్బిన్లోకి ఎంత వెళ్తుంది. బఫెట్ అయినా సరే వెళ్ళి అన్నీ టేస్ట్ చేద్దామని ఇలా పెట్టించేసుకుంటున్నారు. నచ్చితే తింటున్నారు, లేకపోతే పడేస్తున్నారు. అదే సూపర్ మెనూ లిమిటెడ్ ఐటమ్స్ పెట్టండి, ఫుడ్ వేస్ట్ కాదు, డబ్బు వేస్ట్ కాదు. ఇప్పుడు ఒకళ్ళు ఫంక్షన్ చేస్తే 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే పక్కన వాళ్ళు 1,10,00,000 పెట్టాలనుకుంటున్నారు, కానీ నా బడ్జెట్ అనుకోవట్లేదు. సో స్థాయికి మించి కొన్ని చేయటము సమస్య, అవన్నీ కూడా ఉపయోగపడవు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది మా సర్కిల్లో. ఒక మంచి శారీ సూపర్గా నచ్చింది, బడ్జెట్లో వచ్చింది. బట్ శారీ నచ్చింది, కాస్ట్ నచ్చలేదు తనకి. అందుకని నా పక్కన ఉన్నప్పుడు ఆ శారీ తీసేసుకుని మళ్ళీ ఇంకొకటి తీసుకుంది. ఆ డబ్బులు చేసేయాలి, ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్. ఏదంటే ఒక ఫైనాన్షియల్గా ఇప్పుడు మనకి కరోనా ఒకటి నేర్పిందండి, రేపు అనే దాంట్లో మనం ఎలా బతకాలి అని. నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఆన్ ది స్పాట్ అప్రిషియేషన్ చూపిస్తా, కానీ 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఇంత వస్తుంది అని చెప్పను. ఎందుకంటే స్పాట్లోనే మనం ఎన్నాళ్ళు ఉంటామో మనకే తెలియదు, మనకే గ్యారంటీ లేదు. మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం, భవిష్యత్తు ఇస్తున్నాం. ఆ భవిష్యత్తుకి స్పాట్లో బెస్ట్ ఉన్నది సజెస్ట్ చేస్తాం. అవును, ఎవరైనా సరే రేపు ఎప్పుడూ అదొస్తుంది ఇది వస్తుంది అని చెప్తారు. నేను అసలు చెప్పనండి అది. ఈరోజు మీరు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్తాను. ఓకే, నా సక్సెస్ సీక్రెట్ అదే. అమ్మేటప్పుడు ఎవరు కూడా కొనేయమని చెప్తారు ఫాస్ట్గా, లాజిక్స్ ఎవరు చెప్పరు. ఇప్పుడు మీకు ఆల్రెడీ పెళ్ళిడికి వచ్చిన పిల్లలు 2 ఉన్నారు, ఆల్మోస్ట్ పెళ్లి వయసు వచ్చినట్టే కదా ఇద్దరికి. నా దగ్గరకి కొంతమంది యంగేజ్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. సార్ ఇప్పుడు మాకంటూ ఒక ఇల్లు ఊర్లో ఉందండి, నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. హైదరాబాద్లో ఫ్లాట్ లేదని చెప్పేసి పెళ్ళిళ్ళు రిజెక్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు నా వయసు గట్టి 28, 29, 30 సంవత్సరాలు. ఈ వయసులో నేనంటూ ఒక రూపాయి దాచిపెట్టి భవిష్యత్తు కోసం కూడా పెట్టాల్సిన సమయం ఇంకుంది. కానీ నన్ను ఇప్పుడు ఇల్లు కొనాలి అని ప్రెషరైజ్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పిల్లలు వచ్చి, కొంతమందిగా చాలామంది, ఇది బాగా రిపీట్ అవుతుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా అండి, ఫస్ట్ ఆడపిల్లల పేరెంట్స్ సైకాలజీ మార్చుకోవాలి. ఈరోజు గతంలో మనకి 18 సంవత్సరాల ఆడపిల్లకి 21 సంవత్సరం మగపిల్లాడికి అన్నారు. నిజంగా అది హెల్దీ ఏజ్ అండి. అది దాటిన తర్వాత ఇంకొక 2 ఏళ్ళు బెటర్. అలానే ఒక తరం అనేది అయిపోతుంది. ఈరోజు సపోజ్ మన పిల్లలు మనకి చేతికి అందొచ్చే ఏజ్లో వాళ్ళకి అన్ని బాధ్యతలు మనం చేయగలుగుతున్నాము అంటే
మన పిల్లలకి 30 ఏళ్ళ దాకా పెళ్లి చేయకపోతే తర్వాత వాళ్ళకు పుట్టే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కొని అన్నీ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు లైఫ్ ఏమి అనుభవిస్తారు, ఏమి ఎంజాయ్ చేస్తారు? ఒక బాధ్యత అనే దానికోసం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఏం చేస్తున్నాను? ఆడపిల్లల పేరెంట్స్కే గొంతెమ్మ కోరికలు ఉన్నాయండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు ఒక అమ్మాయి అయినా సరే చెప్తున్నా, అందరూ మనలాగా ఆలోచించరు కదా అన్నట్టుగా. ఇంకొకటి, ఎవరైనా సరే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాము అంటే వాడికి ఎన్ని లోపాలు ఉన్నాయో, ఊరికే ఎందుకు చేసుకుంటారు అనే సొసైటీలో ఉన్నాం. బట్ 2 బ్యాలెన్స్డ్ చేసుకోవాలి మనం. చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. నేను చాలా మ్యారేజెస్ చేశానండి. మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలకు కానీ, నాకు తెలిసిన వాళ్ళ పిల్లలకి నేను చాలా చేశాను. నేను ఆ మ్యాచెస్ చూసేటప్పుడు కూడా అబ్బాయికి అమ్మాయికి ఏం మాట్లాడాలో అదే నేను గైడ్ చేస్తాను. సో మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ముందు మైండ్ సెట్ మారాలండి వాళ్ళకి. ఈరోజు హైదరాబాద్లో ఇల్లు కొంటారండి, ₹1,00,00,000 లేదు 2 BHK రావట్లా. రెంట్ నెలకి 40,000 ఉంటుంది. ₹1,00,00,000 ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? బ్యాంక్ ఈఎంఐ ఎంత అవుతుంది? అవును. సో వాళ్ళు ఎంతవరకు పే చేయగలరు అనేది తీసుకోవాలి వాళ్ళు. అవును. సొంత ఊళ్ళలో ఆస్తులు ఉన్నాయి కదా, ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో చోటు ఉంటారు. బట్ ఎక్కడుంటే అక్కడ కొనాలి అంటే అవ్వదు కదా. ఇప్పుడు ఇది ఎగిరే వయసు, రెక్కలు వచ్చిన వయసు. ఈరోజు హైదరాబాద్లో ఉండొచ్చు, రేపు అసలు హైదరాబాద్లోనే ఈరోజు హైటెక్ సిటీలో ఉండొచ్చు, రేపు ఆ సాఫ్ట్వేర్ అంతా షిఫ్ట్ అయిపోయి ఉప్పల్కి వెళ్ళిపోవచ్చు. 100%. ఇప్పుడు హైటెక్ సిటీలో ఫ్లాట్ కొని ఉప్పల్ దాకా ట్రావెల్ చేయాలి అని అంటే కుదిరేది కాదు. సెటిల్ అయ్యే టైం వచ్చేంత వరకు అంటే మన సెటిల్మెంట్ అంటే నా దృష్టిలో ఒక చోట స్థిరంగా ఉండే సమయం వచ్చేదాకా కొనటం కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. అదే కదండి, వాళ్ళకంటూ ఆస్తి ఉండాలి అంటే ఎవరైనా చూసుకుంటారు. ఆస్తి ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్. బ్యాక్ అండ్ ఏమీ లేకుండా ఇవ్వకూడదు అనుకుంటారు. బట్ అది కూడా కాదు. ఇప్పుడు ఎంత ఆస్తి ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి పక్కన. అంటే డబ్బున్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదండి, 2 ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఉంది, మా రిలేటివ్స్ తనకి ఇంకా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, ఇంకా ప్రమోషన్ అనేది లేదు, టాప్ ఎండ్లో ఉన్నాడు, చిన్నవాడు, నాకన్నా చిన్నవాడు. అయినా సరే నెల అయిపోయేసరికి వదిన నీకేమి నువ్వే బెస్ట్, మళ్ళీ ఓటు తరపు వచ్చేసరికి జేబు చూసుకోవాల్సి వస్తుంది. అంటే బడ్జెట్ లేకుండా ప్లానింగ్ లేకుండా చేసుకుంటే ఎంత టోళ్ళకైనా అదే ప్రాబ్లం అండి. ప్యాకేజ్ ఎంత వస్తుందని కాదు, వాళ్ళు ఉండే పద్ధతిని బట్టి ఉంటుంది. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైం. అండ్ ఈరోజు చాలా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా మీ దగ్గర నుంచి షేర్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.